ఆదాయం పెరుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తున్నాయి, ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి, పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పైన హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ని నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్న తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది, ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. 2 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను.